నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమార్ ఉన్నారు. సార్, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్య అనేది క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. అట్లాగే ఆ ఉపాధ్యాయులపైన కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే తిట్లు తినే శాఖను నా దగ్గర పెట్టుకున్నాను, మీరు కూడా మంచిగా పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనిపైన ఏమంటారు? టీచర్స్ బాగా పనిచేయాలి, మంచిగా పనిచేయాలి అనేది అది మంచి డిమాండ్, అది కోరుకోవాల్సిన విషయమే. కాకపోతే ఇంజనీరింగ్ అనేది వేస్ట్, క్రిమినల్ వేస్ట్ అనేది అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఇంజనీరింగ్తోనే ఇండియా కానీ వరల్డ్ డెవలపింగ్ అండ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ అవర్ ఇంక్లూడ్ సెల్ ఫోన్స్ ఆర్ మెట్రో, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ అండ్ అవర్ డిఫెన్స్ సిస్టమ్. Whole world is developing on engineering and latest technology, and we should not blame the engineering as a subject or industry. And with only engineering everything is possible. Now with engineering modern technologies, now we are able to reach China border, or with new bridges, with new technology only it is possible. Only thing I request the state government and CM garu, honorable CM garu, to implement the new education policy so that we can have the common good governance and good school education with higher education, and government of India funds also will come, and lot of this misunderstanding will go away. And honorable CM also knows only budget allocation increment is the only solution, and CM garu said 90% of the budget state government is going only towards salaries, and I request government to increase the budget and put the good people in education department who can monitor and govern the system, and immediately appoint all DEOs in the districts and deputy DEOs and MEOs and concerned officers to supervise the school functioning, and regular governance is more important. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా కనీసం అప్లికేషన్ నింపడానికి కూడా వాళ్ళకి రాదు, ఇంజనీరింగ్ విద్యార్థులను అడిగి చూడండి అని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఇంజనీరింగ్ విద్య అంత నాణ్యత లేదా, లేకుంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా సరిగా చెప్పట్లేదని సీఎం గారి ఉద్దేశం అనుకుంటున్నారు. రేపు ఇంజనీరింగ్ 5 years, 6 years, 7 years తర్వాత ఇప్పుడు చాలా క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఓన్లీ క్వాలిటీ ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు సస్టైన్ అవుతున్నాయి. ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ నౌ దే హ్యావ్ ది చాయిస్ టు చూస్ ది కాలేజ్. కాబట్టి స్టాండర్డ్స్ అంత దిగజారిపోయినామని నేను అనుకోను. కాకుంటే కొంతమంది స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ లేకుంటే కొంతమంది 1 or 2 స్టూడెంట్స్ కానీ 5% అట్లా ఉండొచ్చు. కాబట్టి ఇండియాలో ఉన్న ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తోనే మనం సిటీలో మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, మన సర్వీస్ సెక్టర్ కానీ, హార్డ్వేర్ సెక్టర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ మనం ఇంప్రూవ్ అయినాం. హోల్ వరల్డ్లో ఉన్న మన ఎంఎన్సీస్ ఉన్న సిఇఓస్ అంతా మన ఇండియన్సే. కాబట్టి మనం మన ఇంజనీరింగ్ మార్వల్స్తోనే మనం ఇప్పుడు కంట్రీలో ఎక్కడికంటే అక్కడికి మనం రీచ్ కాగలుసుకుంటున్నాం. న్యూ బ్రిడ్జెస్, న్యూ టనల్స్, న్యూ రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, తర్వాత మొత్తం సిస్టమ్ అంతా కంట్రీ ఫ్లైఓవర్స్ కానీ కొత్త టెక్నాలజీతో ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి వీ షుడ్ నాట్ డిగ్రేడ్ సచ్ ఏ లెవెల్. ఇంజనీరింగ్ అనేది క్రిమినల్ వేస్ట్ అనేది కరెక్ట్ కాదు. కాకుంటే సిస్టంలో ల్యాప్సెస్ ఉన్నాయి. ల్యాప్సెస్ ఎందుకు ఉన్నాయి? మన గవర్నెన్స్ సిస్టమే, మన ఆఫీసర్సే వాళ్ళని సూపర్వైజ్ కరెక్ట్గా చేయక ల్యాప్సెస్ వస్తున్నాయి. కాబట్టి ఈ ల్యాప్సెస్ ఇంజనీరింగ్ కానీ ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే బడ్జెట్ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత గవర్నెన్స్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, డిఓస్ని అపాయింట్ చేయాలి, డిప్యూటీ డిఓస్, ఎంఈఓస్ని అపాయింట్ చేయాలి, మన టీచర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేయాలి, వాళ్ళ ఓన్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పే చేయాలి, తర్వాత స్టూడెంట్స్కి ఉన్న స్కాలర్షిప్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. అప్పుడు సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఒకటే, ఫస్ట్ బడ్జెట్ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత మంచి ఆఫీసర్స్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోస్ట్ చేయాలి, తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి. లేకుంటే సీఎం గారి దగ్గర ఉంచుకుంటే వారే దానికి 50% ఆఫ్ హిస్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి స్పెండ్ చేస్తే అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే నన్ను రాజీనామా చేయమంటున్నారు విద్యాశాఖ మంత్రిగా, నేను ఎందుకు రాజీనామా చేయాలి? రోజు తిట్లబడుతున్నాను నేను అందరితోటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను, అందుకే నా దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నా అని చెప్పేసి సీఎం మాట్లాడతాం. అంటే సీఎం గారికి ఇప్పుడు ఫైనల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లూపోల్స్ అన్ని అర్థమైనాయి. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే బడ్జెట్ కావాలి, బడ్జెట్ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత టీచర్స్ బకాయిలు పే చేయాలి, తర్వాత స్కాలర్షిప్స్ పే చేయాలి, తర్వాత గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయాలి, మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ విద్యార్థులందరూ కూడా సీఎం గారిని లైఫ్ టైంలో యాద్ పెట్టు, పేరెంట్స్ కూడా యాద్ పెట్టు. అంటే మీరు టీచర్ల సమస్యల కోసం అడుగుతుంటే, టీచర్లను నేను విదేశాలకు పంపిస్తున్నా, విదేశీ యూనివర్సిటీలతోటి టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? మన టీచర్స్ మంచి మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ నాలెడ్జ్ బాగుంది. ఇప్పుడు అప్పుడప్పుడు బయట పంపడం నేను తప్పని అనట్లేదు. కాకుంటే
వాళ్ళను సర్వీసెస్ మనం కరెక్ట్గా వాడుకోవాలి. వాళ్ళ సర్వీసెస్ వాడుకోకపోతే ఏమవుతుంది, 86 యూనియన్స్ ఉన్నాయి. ఆ 86 యూనియన్ ఇంటూ 5 పీపుల్ అంటే అంతమంది వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, లేకపోతే స్ట్రైకులు చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ మన సొల్యూషన్ ఇవ్వగలిగితే వాళ్ళందరూ కరెక్ట్గా ఎడ్యుకేషన్ చెప్తారు. ప్లస్ వాళ్ళు మనం కరెక్ట్గా మానిటర్ చేస్తే వాళ్ళు చెప్తారు. దాంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు కూడా నెరవేరలేదు. దీనిపైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు విద్యార్థులకు కానీ టీచర్స్కి ఇచ్చిన హామీస్ కానీ ఫుల్ఫిల్ చేయడానికి రేపు తపస్సు తరఫున మహాధారణ ఉంది. ఆ మహాధారణకు అన్ని యూనియన్స్ వస్తూ ఉన్నారు. తర్వాత రేపు మా బీజేపీ పెద్ద లీడర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. రేపు 11 o'clock నుంచి 3 వరకు లోవర్ ట్యాంక్ బంగ్లో టీచర్స్ ప్రాబ్లమ్స్ మీదనే మహాధారణ ఉంది. దానికి అందరూ వేరే యూనియన్స్ కూడా వస్తున్నారు. అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఒక రాజీనామా చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ తరఫున నేను రాజీనామా చేయమని అడగట్లేదు. బీజేపీ తరఫున సీఎంగా ఉంటే టైం ఉండట్లేదు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ సరిగా లేదని నేను చెప్తాను. పార్టీ తరఫున కూడా మేము అదే డిమాండ్. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ని అపాయింట్ చేయండి, లేకుంటే అయితే సీఎంగా మీరు 50% ఆఫ్ ది టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు అలొకేట్ చేసి మీరు స్పెండ్ చేయండి. ప్రాపర్గా ఆఫీసర్స్ను అపాయింట్ చేయండి, మానిటర్స్ చేయండి, బడ్జెట్ అలొకేట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అయితే టీచర్ల సమస్య పైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలని చెప్తున్నారు. అయితే నిన్న సీఎం చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ స్టూడెంట్ల పైన ఇది సరైనది కాదు, రాష్ట్రంలో కూడా సరైన విద్యను కూడా అందిస్తున్నారు, అక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళపైన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు. అట్లాగే విద్యా వ్యవస్థ పైన కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మంత్రిని కనుక పెడితే మరింత నాణ్యమైన విద్య కూడా విద్యార్థులకు అందించే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపు జరగబోయే తపస్ మీటింగ్లో కూడా మేము ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అట్లాగే టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.